అనేది అయితే చేస్తున్నాం. సో ఇది కూడా బ్రేక్ఫాస్ట్ టైమే అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. అండ్ ఎన్ని పెట్టుకున్నావు మమ్మీ? ఎన్ని పెట్టినావు? 12 పొంగనాలు అయితే పెట్టుకున్నాము. సో ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళే విన్నారు. సో ఓడిపోయిన వాళ్ళకైతే పనిష్మెంట్ మస్తు ఘోరంగా ఉంటది అనమాట. ఈసారి కూడా చాలా డిఫరెంట్, ఎవరు చేయలేకుండా తింటారు నాకు తెలిసి అలాంటి పనిష్మెంట్. సో ఫస్ట్ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ స్టార్ట్ అయితే చేసేద్దాం. 1 2 3 స్టార్ట్. ఎంతసేపు చేసావా కదా ఒకటి నమ్మడానికి వస్తాయి. నేను తెలుసా నేను ఆలోచించుకుంటూ మెల్ల తిన్నా. దూరం నాకు తాకది. ఫస్ట్ తిన్నా మా మమ్మీ ఏం తినలేదు. నువ్వు మస్తు కారం అవుతుంది. అలా చేయకూడదు. జగహ చేయాలి మేడం. స్టాప్. కాలని కారం ఎక్కువ పెట్టింది. నాకు ఇష్టం కారం. మిరపకాయలు మాననిగా కూడా వదిలేదు. మా మమ్మీ విన్నారు. బెల్లిమెంట్ తీసుకుందాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్ పనిష్మెంట్ అయితే తీసుకుంటున్నాం. సో పనిష్మెంట్ ఏంటిదంటే ఆనియన్ తినడం అనమాట. సో నేను అసలు అనుకున్నాను నేనే గెలవాలనుకున్నాను. అసలు నాకు షాక్ అనమాట. మా మమ్మీ ఎట్లా గెలిచింది
ఎట్లా గెలిచింది మొన్న ఓడిపోయింది ఈ రోజు ఎట్లా గెలిచింది అని నాకు అనుమానం నాకు ఎక్కువ పెట్టిందేమో అని నాకు అనిపిస్తుంది కదనే అట్లా ఏం పెట్టలేనే నిజం ఇంకా అవదాలే పొంగనాలంటే నాకు ఇష్టం పొంగనాలంటే ఇష్టం అంటే ఫాస్ట్ తిన్నదంట సరే ఇప్పుడు ఆనియన్ దోశ కూడా ఇష్టమే కదా నీకు మొన్న ముందే తిన్నా కాబట్టి అంత తిన్నది ఈ రోజు కూడా తిన్నది వాటర్ మిలన్ తిన్నావు కదా తినలేను ఒక్కటి తిన్నా ఒక్క పీస్ అయినా తిన్నావా లేదా నేను కొంచెం ఎక్కువ తిన్నాను అనమాట వాటర్ మిలన్ సో సరే ఇప్పుడు నేను తింటాను ప్లీజ్ మమ్మీ ఒక్క బయట అయినా తిను ఒక్క బయట ఇట్లా కొరుకుతా అంతే నాకు కొరికి మొత్తం మింగాలి కొరకడం కాదు సరే సరే ఇంకా మింగుతా చేదు ఉంటదేమో చేదు ఉంటదా ఆనియన్ కారం ఉంటుంది కదా పసురు పసురు పుసురు ఏ పసురు లేకుండా తొందర కొంచెం ఇక చాలా ఇట్లా కొరకు కొరకు ఇట్లా పెట్టుకోండి తొందర వరకు చూడు కొంచెం అట్లా పెట్టు 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 కరకు బాగుంటది ఎట్లుంది నమ్మేటప్పుడు ఏమో కారం లేదు ఇప్పుడు కారం అవుతుంది గొంతులు ఈడు నువ్వు కారం అవుతుంది అవుతుంది ఏదో నాలుక కూడా కారం అవుతుంది ఇప్పుడు నేను మళ్ళీ పొంగనాలు తినాలనుకున్నా నా నోరంతా గబ్బు చేస్తుంది సో పనిష్మెంట్ అయితే ఇట్లా ముగిసింది నాకు పెద్దగా కారం అనిపించలేదు ఎందుకో మళ్ళీ ఉల్లిగడ్డ కారం తినట్టుంది సో అది మొత్తం తిను అప్పుడు కాకపోతే ఈడ నమ్మేటప్పుడు కారం లేదు మింగేటప్పుడు కారం ఉందన్నమాట గొంతులా సో ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ సో ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఛానల్ ని కూడా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం సో అప్పటికి